Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు, 15 బుక్స్ 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్న వారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. విద్యార్థులు బుక్ నెంబర్ 4 కా నుండి బండిరా వరకు గుణింతాలు 75 పేజీలు కలిగిన బుక్ నెంబర్ 4ను మీ చేతిలో ఉంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో 66 నుండి 99 పేజీల వరకు పూర్తిగా నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో 66 నుండి 99 పేజీల వరకు పూర్తిగా కా నుండి బండిరా గుణింతాలు నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజ్ నెంబర్ 69, 69 పేజ్ నెంబర్ ఓపెన్ చేసుకోండి. కా నుండి బండిరా వరకు గుణింతములు నిదానంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పేజ్ నెంబర్ 70, 70వ పేజ్ నెంబర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ నేర్చుకున్న విషయాలే ఒకసారి క్లియర్గా నేర్చుకుంటూ వెళ్దాం. కా గుణింతము, ఇవన్నీ కా గుణింత అక్షరాలు ఇవి. క ప్లస్ ఆ, క. క ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు క. క ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా. క ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు కి. క ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు కి. క ప్లస్ ఈ కీ. క ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు కీ. క ప్లస్ ఉ కు. క ప్లస్ ఊ కు. క ప్లస్ రు క్రు. క ప్లస్ రు క్రూ. క ప్లస్ ఏ కే. క ప్లస్ ఏ కే. క ప్లస్ ఏ ఐ ఈజ్ ఈక్వల్ టు కై. క ప్లస్ ఓ కో. క ప్లస్ ఓ కో. క ప్లస్ ఔ కౌ. క ప్లస్ అం కం. క ప్లస్ అహ కహ. జస్ట్ తెలిసిన విషయాలే, మీరు కూడా ఒకసారి అలా చూసుకుంటూ ముందుకు సాగండి. క ప్లస్ ఆ కా. క ప్లస్ ఆ కా. క ప్లస్ ఈ కి. క ప్లస్ ఈ కి అని మీరు కూడా నాతో పాటు పలుకుతూ ముందుకు సాగండి. ఇది గుణింతాలు. గుణింతాలు ఎలా ఏర్పడుతున్నాయి అనడానికి ఈ విధంగా మీకు ఈ 70వ పేజ్ నెంబర్లో చూపించడం. ఇవి నేర్చుకుంటే నెక్స్ట్ పేపర్లో వచ్చేవి మీకు ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు కా గుణింతం ఉంది, మేము డైరెక్ట్గా నేర్పిస్తాం. ఎలాగా? కా కా, కి కీ, కు కు, క్రు క్రూ, కే కే కై, కో కో కౌ, కం కహ. చాలా మంది విద్యార్థులు ఏం అడుగుతారంటే, సార్ ఇది కా అంటే ఎట్లా ఏర్పడుతుంది, కా అంటే ఎట్లా ఏర్పడుతుంది, కి అంటే ఎట్లా ఇది నేర్పించడానికి కోసమే వెనకటి పేపర్లో 70 పేజ్ నెంబర్లో మీకు వివరంగా చెప్పామన్నమాట. ఇది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కాబట్టి మీకు క్లారిటీ ఇవ్వడానికి కోసమే వీడియో. అర్థమైందా? ఈ పుస్తకం ఉండేది మీకు క్లారిటీ కోసం. ఓహో, కా గుణింతాలంటే ఇలా ఏర్పడతాయా, క క ఆ అని జోడిస్తే అప్పుడు అది కా అవుతుంది. క అనే దానికి ఆ జోడిస్తే కా అవుతుంది. ఇలా మనము ఇక్కడ అర్థం చేసుకుంటే మనకు 71వ పేజీ మనకు నీట్గా అర్థమవుతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, మీరు గమనించండి. క క కా, కి కీ, కు కు, క్రు క్రూ, కే కే కై, కో కో కౌ, కం కహ. ఇవి డైరెక్ట్గా చెప్పడం. ఎలా ఏర్పడుతున్నాయి?
ఇవి ఎలా ఏర్పడతాయి? ఇప్పుడు కా ఉంది, కాలో ఆ ఉంది, కీలో ఈ ఉంది, కీలో ఈ ఉంది, కూలో ఊ ఉంది, కూలో ఊ ఉంది, క్రూ. అందుకే లాస్ట్ భాగంలో కూడా మీకు గుణింతాలు నేర్చుకోవడానికి ముందు ఈ పదాలు ఎలా ఏర్పడతాయి అనేది లాస్ట్ భాగంలో చెప్పడం జరిగింది. అర్థమైందా? సో అందుకనే ఇప్పుడు ఒకసారి మీకు జీవితంలో మళ్ళీ డౌట్ రాకూడదని ఈ విధంగా ఈ వీడియో ద్వారా ఒకసారి క్లియర్గా చెప్తున్నాను. నేను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇది కాగుణింతము అంటే ఇది టేబుల్ ఫామ్ అనమాట. మనం ఎక్కాలు ఎలాగైతే నేర్చుకుంటామో 2 1 2, 2 2 4 అని ఏ విధంగా అయితే నేర్చుకుంటామో తెలుగు గుణింతాలు కూడా ఇవేనమాట. ఇవి కొంచెం తెలుసుకోవడానికి ఈ విధంగా ఈ పుస్తకాన్ని మీకు ప్రవేశపెడుతున్నాను. దయచేసి పుస్తకాన్ని చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇలాగే ప్రతిదీ కా గురించి కానీ, పెద్ద కా కానీ, గా కానీ అవన్నీ ఎలా క్రియేట్ అవుతున్నాయి అనేది మీరు అర్థం చేసుకుంటారని ఈ పుస్తకాన్ని మీకు అందజేస్తున్నా. కా గుణింతం కక్క, కిక్కి, కుకు, క్రూ క్రూ, కేకే కై, కోకో కౌ, కం కహ. చదివేటప్పుడు ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. కక్క ఇదంతా ఒక సెట్ అనుకోండి. కిక్కి, కుకు, క్రూ క్రూ, కేకే కై, కోకో కౌ, కం కహ. అర్థమైందా? ఈ విధంగా డివైడ్ గా చేసి ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలాగే ఈ వీడియో ఈ పుస్తకం మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. నిదానంగా నేర్చుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? 72 పేజ్ నంబర్ 72 పెద్ద కా గుణింతములు. ఖ ప్లస్ ఆ క, ఖ ప్లస్ ఆ ఖా, ఖ ప్లస్ ఈ కి, ఖ ప్లస్ ఈ కీ, క ప్లస్ ఉ కు, క ప్లస్ ఊ కు, క ప్లస్ రు క్రు, క ప్లస్ రు క్రూ, క ప్లస్ ఏ కే, క ప్లస్ ఏ కే, క ప్లస్ ఐ కై, క ప్లస్ ఓ కో, క ప్లస్ ఓ కో, క ప్లస్ ఔ ఖౌ, క ప్లస్ అం కం, క ప్లస్ అహ కహ. ఇవి పెద్ద కా గుణింతములు. ఖ ఖ, కిక్కి, కుక్కు, క్రు క్రు, కెక్కే కై, కొక్కు కౌ, కం కహ ఇలా ఏర్పడతాయన్నమాట. దీన్ని మనము డైరెక్ట్ గా రాసుకొని ప్రాక్టీస్ ఎలా చేస్తామంటే గుణింతములు అని ఈ విధంగా ఖా గుణింతము అని డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేయడానికి ఈ మెటీరియల్ అనమాట. ఖ ఖా, ఖ ఖా, కి కీ, కు ఖు, క్రు క్రూ, కెక్కే కై, కొక్కో ఖౌ, కం కహ. అంతేనండి, ప్రతి ఒక్కటి అంతే, చాలా సింపుల్ అంట. ఓకే, అలాగే గా, గ ప్లస్ ఆ, గ ప్లస్ ఆ గా, గ ప్లస్ ఆ గా. ఇలాగే నాతో పాటు మీరు కూడా పలుకుతూ నిదానంగా వెళ్ళండి. గ ప్లస్ ఈ గి, గ ప్లస్ ఈ గీ, గ ప్లస్ ఉ గు, గ ప్లస్ ఊ గు, గ ప్లస్ రు గురు, గ ప్లస్ రు గురు, గ ప్లస్ ఏ గే, గ ప్లస్ ఏ గే, గ ప్లస్ ఐ గై, గ ప్లస్ ఓ గో, గ ప్లస్ ఓ గో, గ ప్లస్ ఔ గౌ, గ ప్లస్ అం గం, గ ప్లస్ అహ గహ. అర్థమైందా? 74వ పేజీలో ఈ విధంగా ఏర్పడతాయని. ఇప్పుడు 75వ పేజీలో ఎలా పలక విధానం ఏంటి? గా గుణింతములు. గ గ గా, గి గి, గు గు, గృ గృ, గే గే గై, గో గో గౌ, గం గహ. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? గా గుణింతములు అంటే ఇలాగా పలుకు విధానంలో ఇక్కడ గా గుణింతం ఈ విధంగా పలుకుతామని అర్థం చేసేటట్టుగా చెప్పాను. ఓకే, అది నెక్స్ట్ పేపర్లో పెద్ద ఘ అనమాట. గ ప్లస్ ఆ ఘ, పెద్ద ఘ, ఘ, గ ప్లస్ ఆ ఘా, గ ప్లస్ ఈ ఘి, గ ప్లస్ ఈ ఘీ, గ ప్లస్ ఉ ఘు, గ ప్లస్ ఉ ఘూ, గ ప్లస్ రు గృ, గ ప్లస్ రు గురు, గ ప్లస్ ఏ ఘే, గ ప్లస్ ఏ గే, గ ప్లస్ ఐ ఘై, గ ప్లస్ ఓ ఘో, గ ప్లస్ ఓ గో, గ ప్లస్ ఔ ఘౌ, గ ప్లస్ అం ఘం, గ ప్లస్ అహ గహ. ఈ 76వ పేజీ అయిపోయిన తర్వాత మళ్ళీ 75వ పేజీలో మొత్తం ఎలా పలకాలని ఘా గుణింతములు. గా గుణింతము ఎలా పలకాలి? ఘ ఘా,
గి గి, గు గు, గృ గృ, గే గే గై, గో గో ఘౌ, గం గహ. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? అలాగే 78వ పేజీలో జ్ఞ. సామాన్యంగా ఇది ఎవరు ఎక్కువ వాడరు, అయినా ఊకని తెలుసుకోవడానికి. జ్ఞ ప్లస్ ఆ జ్ఞ, జ్ఞ ప్లస్ ఆ జ్ఞ, జ్ఞ ప్లస్ ఈ జ్ఞి, జ్ఞి, జ్ఞ ప్లస్ ఈ జ్ఞి, జ్ఞ ప్లస్ ఉ జ్ఞు, జ్ఞ ప్లస్ ఉ జ్ఞు, జ్ఞ ప్లస్ రు జ్ఞృ. కొన్ని పలకనీకి రావు, టెన్షన్ పడొద్దు, పలకనీకి రావు అంతే. జ్ఞ ప్లస్ రు జ్ఞు జ్ఞృ, జ్ఞ ప్లస్ ఏ జ్ఞే, జ్ఞ ప్లస్ ఏ జ్ఞే, జ్ఞ ప్లస్ ఐ జ్ఞై, జ్ఞ ప్లస్ ఓ జ్ఞో, జ్ఞ ప్లస్ ఓ జ్ఞో, జ్ఞ ప్లస్ ఔ జ్ఞౌ, జ్ఞ ప్లస్ అం జ్ఞం, జ్ఞ ప్లస్ అహ జ్ఞహ. ఇదే మొత్తం ఒకే పేపర్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇలాగా. జ్ఞ జ్ఞ, జ్ఞి జ్ఞి, జ్ఞు జ్ఞు, గృ గృ, జ్ఞి జ్ఞి నై, జ్ఞో జ్ఞో జ్ఞౌ, జ్ఞం జ్ఞహ. పలకనీకి రాదు, ఇది ఉపయోగం కూడా లేదు. ఓకేనా, జస్ట్ ఏమంటే అక్షరం ఉంది కాబట్టి దాని మీద ఎలా పలకాలి అని చెప్పాను అంతే. ఓకే, నెక్స్ట్ చ. చ ప్లస్ ఆ అంటే చ అనే దానికి ఆ కలిపితే చ. చ ప్లస్ ఆ చా, చ ప్లస్ ఈ చి, చ ప్లస్ ఈ చీ, చ ప్లస్ ఉ చు, చ ప్లస్ ఉ చూ, చు ప్లస్ రు చ్రు, చ ప్లస్ రు చ్రు, చ ప్లస్ ఏ చే, చ ప్లస్ ఏ చే, చ ప్లస్ ఐ చై, చ ప్లస్ ఓ చో, చ ప్లస్ ఓ చో, చ ప్లస్ ఔ చౌ, చ ప్లస్ అం చం, చ ప్లస్ అహా చహ. సో ఇది చా గుణింతములు అనమాట. సో ఈ చా గుణింతములు ఒకేసారి చూసి చెప్తే ఎలా ఉంటుంది. చ చా చి చి, చ చా చి చి, చు చు, చ్రు చ్రు, చే చే చై, చో చో చౌ, చం చహ. ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న చా అయిపోయింది కదా, పెద్ద చా కూడా అలాగే అనమాట, సేమ్ టు సేమ్. చ ప్లస్ ఆ ఛ, చ ప్లస్ ఆ ఛా, చ ప్లస్ ఈ చి, చ ప్లస్ ఈ ఛీ, చ ప్లస్ ఉ చు, చ ప్లస్ ఉ చూ, చ ప్లస్ రు చ్రు, చ ప్లస్ రు చ్రు, చ ప్లస్ ఏ ఛే, చ ప్లస్ ఏ చే, చ ప్లస్ ఐ చై, చ ప్లస్ ఓ చో, చ ప్లస్ ఓ చో, చ ప్లస్ ఔ చౌ, చ ప్లస్ అం చం, చ ప్లస్ అహా చహ. ఈ విధంగా పెద్ద చ అన్నమాట. ఓకే, సో ఒకేసారి ఒకే పేపర్లో ఎలా పలకాలి అనేది ఇక్కడ. చ చా చి చి, చు చూ, చ్రు చ్రు, చే చే చై, చో చో చౌ, చం చహ, చం చహ. ఈ విధంగా పెద్ద చ అన్నమాట. ఇదే మాదిరిగా జాగుణింతములు. జాగుణింతములు ఎలాగా. జ ఆ జ, జ ప్లస్ ఆ జా, జ ఈ జి, జ ఈ జీ, జ ఉ జు, జ ఊ జూ, జ ప్లస్ రు జ్రు, జ ప్లస్ రు జ్రు, జ ప్లస్ ఏ జే, జ ప్లస్ ఏ జే, జ ప్లస్ ఐ జై, జ ప్లస్ ఓ జో, జ ప్లస్ ఓ జో, జ ప్లస్ ఔ జౌ, జ ప్లస్ అం జం, జ ప్లస్ అహ జహ. సో ఇవన్నీ జాగుణింతములు. ఒకేసారి ఒకే పేపర్లో పలికితే ఈ విధంగా ఉంటుంది. జ జా జి జీ, జు జూ, జ్రు జ్రు, జే జే జై, జో జో జౌ, జం జహ, జం జహ. పేజ్ నంబర్ 86. ఝ పెద్ద ఝ. ఝ గుణింతములు. జ ప్లస్ ఆ ఝ, జ ప్లస్ ఆ ఝా, జ ప్లస్ ఈ ఝి, జ ప్లస్ ఈ ఝీ, జ ప్లస్ ఉ ఝు, జ ప్లస్ ఊ ఝూ, జ ప్లస్ రు జ్రు, జ ప్లస్ రు జ్రూ, జ ప్లస్ ఏ ఝే, జ ప్లస్ ఏ ఝే, జ ప్లస్ ఐ ఝై, జ ప్లస్ ఓ ఝో, జ ప్లస్ ఓ ఝో,
జ ప్లస్ ఔ ఝౌ, జ ప్లస్ ఝం, జ ప్లస్ అహా జహ. సో విద్యార్థులు చూశారు కదా, ఇవన్నీ జా గుణింతములు అనమాట, జా గుణింతాలు. ఓకే, ఇప్పుడు అన్నీ కలిపి ఒకసారి ఈ విధంగా పలుకుదాం. ఝా గుణింతము. ఝ ఝా, ఝి ఝీ, ఝు ఝూ, ఝృ ఝృ, జే జే ఝై, జో ఝూ ఝౌ, జం జహ. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో ఇది పేజ్ నెంబర్ 87లో పెద్ద ఝా గుణింతములు చూసాం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇని, ఇది యాక్చువల్గా పలకనికి రాదు, జస్ట్ ఓవరాల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి చాలు. ఇన్ని ప్లస్ ఆ ని, ఇనా. సో ఇవన్నీ రావు అని డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఇని నా, ఇని ఇని ను ను అలా రాదు. కాబట్టి ఇది ఒక రకంగా మైండ్లో దీనికి లేదు అని ఫిక్స్ అవ్వండి. గుణింతాలు దీనికి రావు అని ఫిక్స్ అవ్వండి చాలు. ఓకేనా ఫ్రెండ్స్, సాధ్యమైనంత వరకు దీనికి ఆ జ్ఞాకు తొందరగా వర్కౌట్ అవ్వవు. ఓకేనా. సో అది విద్యార్థులు ఈ విషయాన్ని గమనించడానికి ఇది ప్రత్యేకంగా చెప్తున్న విషయం. పేజ్ నెంబర్ 88లో ఇని గుణింతములు అంటే ఇక్కడ ఇని అనే హల్లునకు మనం గుణింతాలు చెప్పలేము అని తెలుసుకోండి చాలు. ఓకేనా ఫ్రెండ్స్, అది. ఇకపోతే నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇవి కూడా రావు అని అర్థం, పలకనికి ఇవి కూడా రావు అని అర్థం. ఓకే, ఇని అనే దానికి గుణింతాలు రావు అని తెలుసుకోండి, అంతే చాలు. ఓకేనా, రైటా. తర్వాత నెక్స్ట్ పేజ్ నెంబర్ 90కి రండి. టా, టా, టా గుణింతము. ట ప్లస్ ఆ టా, ట ప్లస్ ఆ టా, ట ప్లస్ ఈ టీ, ట ప్లస్ ఈ టీ, ట ప్లస్ ఉ టు, ట ప్లస్ ఊ టూ, ట ప్లస్ రు ట్రూ, ట ప్లస్ రూ ట్రూ, ట ప్లస్ ఏ టే, ట ప్లస్ ఏ టే, ట ప్లస్ ఐ టై, ట ప్లస్ ఓ టో, ట ప్లస్ ఓ టో, ట ప్లస్ ఔ టౌ, ట ప్లస్ టం, ట ప్లస్ అహా టహ. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ టా గుణింతములు అనమాట, టా గుణింతములు. ఇప్పుడు ఒకేసారి మొత్తం అన్ని కలిపి ఒకే పేజ్లో చూద్దాం. టా గుణింతం. ట టా, టి టీ, టు టూ, ట్రూ ట్రూ, టే టే టై, టో టో టౌ, టం టహా. ఈ విధంగా అర్థం చేసుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు పెద్ద ఠా, చిన్న ఠా అయిపోయింది కదా, పెద్ద ఠా. ఠా గుణింతము. ట ప్లస్ ఆ ఠా, ట ప్లస్ ఆ ఠా, ట ప్లస్ ఈ ఠీ, ట ప్లస్ ఈ ఠీ, ట ప్లస్ ఉ ఠూ, ట ప్లస్ ఊ ఠూ, ట ప్లస్ రు ట్రూ, ట ప్లస్ రు ట్రూ, ట ప్లస్ ఏ ఠే, ట ప్లస్ ఏ టే, ట ప్లస్ ఐ టై, ట ప్లస్ ఓ టో, ట ప్లస్ ఓ టో, ట ప్లస్ ఔ ఠౌ, ట ప్లస్ టం, ట ప్లస్ అహా టహ. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ పేపర్లో మొత్తం అన్ని కలిపి చేద్దాం. ఓకేనా. టా గుణింతం. ట టా, టి టీ, టు టూ, ట్రూ ట్రూ, టే టే టై, టో టూ ఠౌ, టం టహ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది టా టా, పెద్ద టా వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ డా తీసుకుందాం. డా, డా గుణింతములు. 94, పేజ్ నెంబర్ 94. డ ప్లస్ ఆ డా, డ ప్లస్ ఆ డా, డ ప్లస్ ఈ డి, డ ప్లస్ ఈ డి, డ ప్లస్ ఉ డు, డ ప్లస్ ఉ డు, డ ప్లస్ రు డ్రు, డ ప్లస్ రు డ్రు, డ ప్లస్ ఏ డే, డ ప్లస్ ఏ డే, డ ప్లస్ ఐ డై, డ ప్లస్ ఓ డో, డ ప్లస్ ఓ డో, డ ప్లస్ ఔ డౌ, డ ప్లస్ డమ్, డ ప్లస్ అహా డహ. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా. డా గుణింతములు అనమాట. ఇప్పుడు అన్నీ కలిపి ఒక దాంట్లో చెప్పుకుందాం. డా గుణింతములు. డ డా, డి డి,
డు డు, డ్రు డ్రు, డే డే డై, డో డో డౌ, డమ్ డహ. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో ఇంతవరకు 95 పేజీలు డా వరకు వచ్చాం. ఇక పెద్ద డా, పెద్ద డా, ఢా, ఢా గుణింతం. డ్ ప్లస్ ఆ, ఢా, డ్ ప్లస్ ఆ, ఢా, ఢ ప్లస్ ఈ, డి, డ్ ప్లస్ ఈ, డి, డ్ ప్లస్ ఉ, ఢు, డ్ ప్లస్ ఊ, డు, డ్ ప్లస్ రు, డ్రు, డ్ ప్లస్ రు, డ్రు, డ్ ప్లస్ ఏ, డే, డ్ ప్లస్ ఏ, డే, డ్ ప్లస్ ఐ, డై, డ్ ప్లస్ ఓ, డో, డ్ ప్లస్ ఓ, డో, డ్ ప్లస్ ఔ, ఢౌ, డ్ ప్లస్ అం, ఢమ్, డ్ ప్లస్ అహా, డహ. ఇవి పెద్ద ఢా గుణింతములు. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పుకుందాం. ఢా గుణింతం, పెద్ద ఢా. డ ఢా, డి ఢీ, డు ఢూ, డ్రు డ్రూ, డే డే ఢై, డో డో ఢౌ, డమ్ డహ. ఓకేనా ఫ్రెండ్స్, పెద్ద ఢా అన్నమాట. అలాగే నా, అణ, అణ, అణ గుణితములు. ణ ప్లస్ ఆ, నా, న ప్లస్ ఆ, నా, న ప్లస్ ఈ, ని, న ప్లస్ ఈ, నీ, న ప్లస్ ఉ, ను, న ప్లస్ ఊ, ను, న ప్లస్ రు, నృ, న ప్లస్ రు, నృ, న ప్లస్ ఏ, నే, న ప్లస్ ఏ, నే, న ప్లస్ ఐ, నై, న ప్లస్ ఓ, నో, న ప్లస్ ఓ, నో, న ప్లస్ ఔ, నౌ, న ప్లస్ అం, నమ్, న్ ప్లస్ అహా, నహ. సో ఈ విధంగా 98వ పేజీలో అణాగుణితములు అని చెప్పుకోవచ్చు. పెద్దణ, డా అణ అంటారు కదా, అది అణ. నెక్స్ట్ ఒకేసారి పలుకుదాం. 99, పేజ్ నంబర్ 99, అనాగుణితములు. నా, నా, ని, నీ, ను, ను, డ్రు, డ్రు, నే, నే, నై, నో, నో, నౌ, నమ్, నహ. సో ఈ విధంగా విద్యార్థులు గమనించాలి. 99 పేజీల వరకు మనం ఇప్పుడు మొత్తం అన్ని గుణింతములు అంటే అనా వరకు ఈ వీడియోలో మనము మొత్తం అనాగుణింతల వరకు నేర్చుకున్నాం. మొత్తానికి బండిరా వరకు ఈ పుస్తకం ఉంటుంది. కానుండి బండిరా వరకు గుణింతములు పుస్తకం ఉంటుంది. ఇందులో భాగంగా మనము ఇప్పుడు ఒక 99 వరకు 99 అనా వరకు ఇక్కడ ఈ వీడియోలో చూశాము. మీరు కూడా పుస్తకాన్ని ముందర పెట్టుకొని చక్కగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి అనా వరకు అనాగుణితం వరకు నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పేజ్ నెంబర్ 100 నుంచి స్టార్ట్ చేద్దాం. తా గుణితం నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. మై డియర్ స్టూడెంట్స్, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు. 15 బుక్స్ 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్న వారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువే చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239.